హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరి షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా, మా ఊరు పక్కనే చిరమందొడ్డి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. అందుకని నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడే నేను వెళ్ళినప్పుడే రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ప్రైజ్ మనీ దాతలు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, అలాగే మన ఊరికి వచ్చిన పీటీ సార్ వాళ్ళే ఇక్కడికి కూడా వచ్చారు. మన పీటీ సారు పెద్దలతో రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, చిరమందొడ్డి గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభమవుతున్నాయి. చూడండి, గ్రామ పెద్దలు అలాగే బహుమతి ఇచ్చిన దాతలు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఓకే, మరి ఈ పోటీల గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా లేకుంటే గ్రామ ప్రజలకు కోరుతున్నాం. చిరమందొడ్డి గ్రామ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు, నాయకులకు, మరి ఇక్కడ వచ్చిన ప్లేయర్స్కి అందరికీ మరి నా ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఉగాది సందర్భంగా మన గ్రామంలో మరి దాదాపు అంటే 5-6 సంవత్సరాల నుంచి జరపడం చాలా సంతోషంగా ఉంది. ఉగాది అంటేనే ఒక మనూరులో ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని మరి చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ పోటీలు నిర్వహించడం, అలాగే మరి పోటీలు బహుమతులు ఇచ్చినటువంటి దాతలైనటువంటి రాజకుమార్ అయితేనేమి, మానంద్ అయితేనేమి, మల్ల అయితేనేమి, రంగస్వామి అయితేనేమి, వీళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక్కటి జరగలేదు ఇక్కడ, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో కొద్దిగా పోలీసు వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి డ్రాప్ అయింది. అంతకుముందు కూడా బాగా జరిగింది గ్రామ పెద్దల సహకారంతో. మరి మొదటి బహుమతి దాదైనటువంటి రాజకుమార్ గారు కూడా క్రీడాకారులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మాట్లాడండి. ఉండగలిగినట్లు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి కూడా చిరమందొడ్డి గ్రామంలో చాలామంది మిత్రుల ద్వారా లేదా సహచరుల ద్వారా కూడా అనేక గ్రామాల నుండి కూడా మన ఊరికి కబడ్డీ టోర్నమెంట్ ఆడడానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే చెప్పారు సార్ గారు అన్నట్ల క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలా లేదా యూత్ని కూడా ప్రోత్సహించాలా, అందులో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకున్నట్లు కూడా కబడ్డీ టోర్నమెంట్ని విజయవంతంగా నిర్వహించినటువంటి యాజమాన్యానికి కానీ అంపైర్ మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. పిల్లలకు అందరికీ గలాట్ లేకున్నట్లు ఖచ్చితంగా మామూలు గలాట్ లేకున్నట్లు ఏం లేకున్నట్లు మరసంగా ఆడాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, రిబ్బన్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పూజా కార్యక్రమం, పూజ చేస్తున్నారు అన్నవాళ్ళు. చూడండి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ క్రీడాకారులు, అలాగే ఆర్గనైజర్స్ అందరూ వచ్చినారు ఇప్పుడు కబడ్డీ కోట్లకి. ఈరోజు ఉగాది నామ సంవత్సరం పండుగ సందర్భంగా చిరమందొడ్డి గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన దాతలు రాజన్న అయితేనేమి, మిగతా వాళ్ళు కానీ అందరూ వచ్చి పూజ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఎంత 516 సార్? 500 సార్? మరి 10 నుండి వచ్చినారు సార్ వాళ్ళ ఎండకు. అన్న పెట్టాలి దక్షిణ సర్పంచ్ అన్న అట్లా కొట్లేకే అన్న పాలు అట్లా తెప్పేవాడు తెప్పి పొద్దుంతలో ఒకటి కొట్టంలో వాళ్ళకి
నాకు అట్లొచ్చి మాట్లాడలేదు ఆర్గనైజర్స్ మనోజ్ 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 మక్బో మనోజ్ క్రీడాకారులు కూడా ఇప్పుడు మొక్కుతున్నారు చూడండి. చాలా చక్కగా ఆడి ఏమి గొడవలు అలాగే ఏమి జరగకుండా సంతోషంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఆ బొరుగులు చల్లండి, బొరుగులు. ఫ్రెండ్స్, గ్రామ ప్రజలు పిల్లలు హాయ్ ఇచ్చిన అన్నం తినొచ్చినారా? కూర్చోనా? హాయ్ బాబాయ్. రాజన్న మొదటి ప్రైజ్ దాత రాజన్న ఎంతన్నా? 12,016. రెండో ప్రైజ్ మనీ ఎవరు పైనాడా? ఓకే. ఫ్రెండ్స్, మ్యాచ్ ప్రారంభానికి ముందు కొద్దిగా దాతలతోన మరియు గ్రామ పెద్దలతోన గ్రామ ప్రజలతోన క్రీడాకారులతో సరదాగా పీటీ సార్ వాళ్ళు ఆడించడం జరుగుతుంది. చూడండి, మొదటి రైడ్గా రాజన్న వెళ్ళొచ్చాడు దాత. రెండవ రైడ్గా చిరమందొడ్డి సర్పంచ్ అయినటువంటి రామాంజనేయులు అన్న గారు వచ్చారు రైడింగ్కి. చూడండి మన పల్లెటూరు ఆటలు ఎలాగుంటాయో సరదాగా హ్యాపీగా. ఇప్పుడు ఆ గ్రామ పెద్ద మనిషి వెళ్తున్నాడు. చిన్నప్పటి గుర్తులు వాళ్ళకి గుర్తొస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలతో సరదాగా ఎలా ఆడుతున్నారో. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకుంటామని వాళ్ళు క్రీడాకారులకు సహకరిస్తున్నారు. అబ్బా, ఏం ఆడుతున్నాడు పెద్ద మనిషి చూడండి. చిన్నప్పుడు అల్లాడిచ్చింటాడు కబడ్డీని. అబ్బా, ఈ వయసులో ఇలా అన్నాడంటే ఆ వయసులో ఇంకా ఎలా ఆడింటాడో ఆ పెద్ద ఆయన ఒకసారి ఊహించుకోండి. వెరీ గుడ్ పెద్ద ఆయన, వెరీ గుడ్. ఇలాగా చిరమందొడ్డి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, చూసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ముందు నా నుంచి మంచి మంచి వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే వంట మాస్టర్ అయినటువంటి రెడ్డి అన్నగారు కూడా కబడ్డీ కూతుకు వెళ్ళారు. చూడండి, అబ్బా ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారో. కబడ్డీ అంటేనే ఉత్సాహము. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. కబడ్డీ స్టార్ట్ అయింది చిరమందొడ్డి గ్రామంలో. ఉగాది పండుగ సందర్భంగా రెండు చిరమందొడ్డి టీంలే కెప్టెన్స్ వచ్చినారు టాస్ వేయడానికి. చిన్న టాస్. ఇక్కడ కూడా పీటీ సార్ వాళ్ళు, హనుమాన్ సార్ వాళ్ళు వచ్చినారు. మా ఊరికి కూడా వచ్చినారు వీళ్ళు శివరాత్రికి. ఇప్పుడు చిరమందొడ్డి గ్రామానికి కూడా ఆ సార్ వాళ్ళే వచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి నా వీడియోస్. పల్లెటూరు లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. టాస్ వేస్తున్నారు హనుమాన్ సారు. టాస్ విన్ బై రాయన్ రాయల్స్. టాస్ విన్ బై చాయిస్ కోట్. టాస్ విన్ బై రాయన్ రాయల్స్. చాయిస్ కోటా సార్? రైడా రైడ్ బై రోలెక్స్ టీమ్. ఫ్రెండ్స్, ఇప్పుడే రైడింగ్కి వెళ్ళాడు. చూడండి, రసవత్తకరంగా ఉంటుంది. రెండు చిరమందొడ్డి టీంలే. ఒకటి వచ్చేసి రాయన్ రాయల్స్, రెండో టీం వచ్చేసి రోలెక్స్ టీమ్. సార్ టైం ఎంత పెట్టినారు సార్? 7/7 టైం. ఇక్కడికి కూడా హనుమాన్ సార్ వాళ్ళే వచ్చినారు ఇద్దరు. చూడండి, రెండు టీంలు చాలా చక్కగా ఆడుతున్నాయి.
సార్ సూపర్ టాకిల్ ఏమన్నా లేదా సార్? సూపర్ టాకిల్ లేదు, ఇద్దరున్నే ముగ్గురున్నే 1 పాయింటే. ఇంకా ఏ టీము ఖాతా తెరవలేదు. ఇప్పుడే జెర్సీ నెంబర్ 6 వచ్చింది రాయల్స్ టీము రైడింగ్కు. ఓకే ఓకే, రైడర్ అవుట్. మొదటి పాయింట్ సాధించారు రాయల్ రోలెక్స్ టీమ్. ఓకే, చాలా కూల్గా చాలా నిదానంగా ఆడుతున్నాయి. మొదటి పాయింట్ రోలెక్స్ టీంకి వచ్చింది. సార్ వచ్చినట్లు ఆడిపిస్తున్నారు సార్, పిక్చర్ వేసినారా? బోనస్ పాయింట్ రాయల్స్ టీమ్. ఈచ్ 1 పాయింట్. ఒక రోలెక్స్ టీంకి 1 పాయింట్ వచ్చింది, రాయల్స్ టీంకి 1 పాయింట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, రెండు టీములు చాలా చక్కగా ఆడుతున్నాయి. చిరుమందొడ్డి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. మొదటి బహుమతి వచ్చేసి రాజ్ కుమార్ అన్న గారు. ఓకే, సూపర్ చిన్న రైడర్ షేఫ్. పాయింట్ రోలెక్స్ టీమ్. ఇది రాయల్స్ టీమ్. పాయింట్ రోలెక్స్ టీమ్, రైడర్ సేఫ్. అవుట్. ఫైనల్ వచ్చిన ఆడండి మీరు. ఓకే, రైడర్ సేఫ్. పాయింట్ రాయల్స్ టీమ్. ఓకే, రైడర్ అవుట్. పాయింట్ రాయల్స్ టీమ్. ఎండ ఎక్కువగా ఉంది, క్రీడాకారులకు నిల్లగొట్టల. ఈరోజు ఇంకా గాలి బాగా వీస్తుంది, లేకుంటే ఎండ ఎక్కువ ఉంటుంది రోజు. ఈరోజు కొద్దిగా బెటర్. రైడర్ అవుట్. పాయింట్ రాయల్స్ టీమ్. చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు. ఓకే 1 2. రైడర్ సేఫ్. రైడర్ అవుట్. పాయింట్ రాయల్స్ టీమ్. రోలెక్స్ టీం ఒక్కరే మిగిలినారు. హాఫ్ టైం దగ్గర పడుతుంది.
రైడర్ అవుట్. 1+2 3 points. రాయల్స్ టీమ్ ఆల్అవుట్ చేసినారు. రాయల్స్ టీమ్ రోలెక్స్ టీమ్ని. ఆయన స్కోరర్ రజు స్కోర్ 11 రాయల్స్ 2 రోలెక్స్. ఓకే రజు జాగ్రత్తగా వేసుకో, 2 మీ ఊర్లోవే, గొడవ జరుగుతుంది చూడు. హాఫ్ టైం కంప్లీట్ అయ్యేసరికి రాయల్స్ టీమ్ స్కోర్ 11, రోలెక్స్ టీమ్ స్కోర్ 2. మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. 2 చిరమందరి టీంలే. ఒక టీం పేరు వచ్చేసి రాయల్స్ టీం, రెండో టీం వచ్చేసి రోలెక్స్ టీం. రైడర్ సేఫ్, పాయింట్ రాయల్స్ టీం. రైడర్ అవుట్, పాయింట్ రాయల్స్ టీం. హాఫ్ టైం కంప్లీట్ అయ్యేసరికి రాయల్స్ టీం 13, రోలెక్స్ 2. ఇప్పుడే స్టార్ట్ అయింది. రైడర్ సేఫ్. ఫ్రెండ్స్ 2 టీంలు చాలా చక్కగా ఆడుతున్నాయి చూడండి. రైడర్ అవుట్, పాయింట్ రాయల్స్. రైడర్ సేఫ్, పాయింట్ రాయల్స్. నువ్వు వాడదురా, మర్యాద ఎత్తురా నువ్వు వాడే. రైడర్ అవుట్, పాయింట్ రాయల్స్. విజిల్ ఫాలోగా వచ్చిన 1+2 3 points రాయల్స్. ఆల్అవుట్ చేసినారు మళ్ళీ రాయల్స్ టీము రోలెక్స్ టీంని. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్ రాయల్స్ టీం. రైడర్ స్టార్ట్ అయింది రైడింగ్ చూడండి ఫ్రెండ్స్. జెర్సీ నెంబర్ 2 కబడ్డీ ప్లేయర్ వచ్చినాడు ఇప్పుడు చూడండి. రాయల్స్ టీం చాలా చక్కగా ఆడుతుంది. రోలెక్స్ బెడ్ వేసినారు ఇప్పుడు చూడండి. ఓకే రైడర్ సేఫ్. రైడర్ అవుట్. ఫ్రెండ్స్ ఇప్పుడే రైడింగ్కి వెళ్ళింది జెర్సీ నెంబర్ 5 రోలెక్స్ టీం. ఒక టీం పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి, ఒక టీం పాయింట్లు తక్కువగా ఉన్నాయి. ఏది గెలుస్తుందో చూద్దాం, ఫైనల్ వరకు వేచి ఉండి. రైడర్ అవుట్, పాయింట్ రాయల్స్ టీం. ఓకే మళ్ళీ ఆల్అవుట్ చేసినారు రాయల్స్ టీం. 3 సార్లు ఆల్అవుట్ చేసినారు రోలెక్స్ టీంని. రైడర్ అవుట్, వదిలే విజిల్. లాస్ట్ 2 minutes. జెర్సీ నెంబర్ 1 వచ్చింది రాయల్స్ టీం తరఫున రైడర్. ఓకే వచ్చిన రైడర్ సేఫ్, పాయింట్ రాయల్స్.
చిన్న సైడ్ 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 రండి, సార్ వాళ్ళు ఉన్నారు కదా, సైడ్ రండి చిన్న, సైడ్ బండి. మళ్ళీ రాయల్స్ తరఫున జెర్సీ నెంబర్ 1 రైడరే వచ్చాడు. బెడ్ వేసినారు రోలెక్స్ టీం పిల్లలు చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. చూడండి ఫ్రెండ్స్, మన పల్లెటూరులో ఆడే కబడ్డీ కానీ. ఓకే, రైడర్ సేఫ్. లాస్ట్ 1 నిమిషం మాత్రమే ఉంది. రాయల్స్ టీం ముందంజలో ఉంది. చూడండి ఫ్రెండ్స్. రైడర్ పాయింట్ రాయల్స్ టీం. తమ్ముడు మీ ఊరికి 10 మంది రావాలి రా ఊరికి. మనకి మ్యాచ్ కంప్లీట్ అయింది. స్కోర్ చెప్పరాజు. 37 రోలెక్స్ 5 రాయల్స్ ఎంత రాజు 37. ఓకే ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నాయి 2 టీమ్స్. విన్ బై రాయల్స్. మొదటి మ్యాచ్ పూర్తయింది. హనుమాన్ సారు అలాగే మన సారు చాలా చక్కగా ఆడిపించారు.